హలో మన ఆడవాళ్ళకి అత్యంత ప్రీతికరమైన కుంకుమ అండి. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎటువంటి స్కిన్ ఎలర్జీ ఉన్నా కానీ మన కుంకుమ పెట్టుకుంటే బయట కుంకుమ పడట్లేదు అనుకున్నప్పుడు ఒకసారి ఇలా కుంకుమ తయారు చేసుకుంటే అసలు స్కిన్ ఎలర్జీ రాదండి. చాలా చాలా బాగా అంటుకుంటుంది కూడా. కొన్ని కుంకుమలు బయట తీసుకునే అస్సలు అంటుకోవండి. ఇలా తయారు చేసుకుంటే చాలా బాగా అంటుకుంటుంది. ఇప్పుడు మనకు వచ్చేది పండుగ సీజన్లే కాబట్టి ఇంకా శ్రావణ మాసంకి దసరాకి కుంకుమ చాలా బాగా అవసరం కాబట్టి ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక కప్పు పసుపు తీసుకోవాలండి. ఇది వచ్చేసి పసుపు కొమ్ములు పట్టించింది అయితేనే మనకు చాలా బాగుంటుంది. కొన్న పసుపు అసలు వాడొద్దు. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూను వంట సోడా వేసుకోవాలి. అందులోనే ఒక నిమ్మ దబ్బ విత్తనాలు తీసేసుకొని ఆ రసం పిండుకోవాలండి. ఇలా పిండుకొని ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు మిక్సీ గిన్నె తిప్పుకుంటూ మిక్సీ ఆపుకుంటూ తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకు కుంకుమ అనేది తయారైపోయిద్ది. చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే ఒకసారి జల్లించుకోవచ్చు, లేదంటే ఇలాగైనా వాడుకోవచ్చు. ఇలా పట్టుకున్న దాన్ని ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు ఆరబెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కుంకుమ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల స్కిన్ ఎలర్జీ అన్నది అస్సలు రాదండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.